సికింద్రాబాద్ ఎంపీ సీటు గెలిచి చరిత్ర తిరగరాస్తామన్నారు మాజీ మంత్రి తలసాని. సికింద్రాబాద్ ప్రజలు పద్మారావు గౌడ్ వెంటే ఉన్నారన్నారు. సనత్ నగర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అమలు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు తలసాని. ఈ 5 నెలల్లో ప్రజలకు ఏం చేశారో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. పద్మారావు అంటే ఒక బ్రాండ్ అని, సికింద్రాబాద్ లో ఆయన గెలుపును ఎవరూ ఆపలేరన్నారు తలసాని. ఇదే బ్యాటనీ సెంటర్లో నాగేందర్ నామినేషన్లో ఆయన మాట్లాడారు. పద్మారావు అనామకుడు, పద్మారావుకు గుర్తింపు లేదా? మాట్లాడేటప్పుడు ఏదన్నా కానీ కనీసం ఆలోచన చేసి మాట్లాడాలి. నువ్వు ఎమ్మెల్యే కాకముందు పద్మారావు ఉన్నాడు, అంతేగాని బలిపశుం చేయడానికి పెట్టిండ్రు అనే విధంగా మాట్లాడిండు ఆయన. పద్మారావు అనేది ఒక బ్రాండ్ కదా. పద్మారావు మామూలు వ్యక్తిని పెట్టి ఒక క్యాండిడేట్ని పెట్టినామంటే తూపు మంత్రంగా పెట్టవచ్చు. పద్మారావు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒకసారి గెలిచినోడు కాదు. రెండోది 1986 నుంచి రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అనామకులు అంటే మీకు క్యాండిడేట్లు లేక మా దగ్గరికి తీసుకుపోయి పెట్టుకున్న క్యాండిడేట్లే తప్ప మీ దగ్గర అనామకులు లేకపోతే మీ పార్టీల గతి లేక మీరు వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకునే తప్ప ఎక్కడ చూడు చేవెళ్ళ ఎవరు, ఇక్కడ మల్కాజిగిరి ఎవరు? మీరు మాట్లాడితే ఇంకా మరి దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. కాబట్టి అల్టిమేట్గా జరిగేది రేపు పద్మారావు గారు ఒక చరిత్ర